నేను ఇప్పుడు సొరకాయ పులుసు చేస్తున్నానండి. కుక్కర్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, అంతవరకు అండి పోపు. తర్వాత వచ్చేసి ఇవి వేసేసుకుందాము. సొరకాయ ముక్కలు శుభ్రం కడిగి నేను టమాటా, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, పులుసు కోసం కరివేపాకు, కారం అండి, 2 స్పూన్ల కారం వేసుకొని, తగినంత పసుపు, ఇప్పుడు సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసాక కలిపి పెట్టుకుంటాను. అవన్నీ వేసాం కదండి, ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని కొంచెం మగ్గిందండి. మనం ఇప్పుడు దీంట్లో కొంచెము బెల్లం, పులుసు కూరల్లో బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం బెల్లం వేసాను, కానీ వాటర్ వేద్దాము. చాలండి వాటర్. మనం ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు 3 విజిల్ రానిద్దాం. మూత పెట్టుకొని 2 విజిల్ రాసుకొని అయిపోతుందండి. తర్వాత చూద్దాం. ఈ విధంగా వచ్చిందండి. 2 విజిల్స్ రానిచ్చాను నేను. ఈ విధంగా వచ్చింది. మనకి ఉడికిపోయిందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నీ కలిపి ఒకసారి పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఓకేనండి.